నమస్కారం. అసలు మనం ఎక్కడ్నుంచి వచ్చాం? ఈ విశ్వం ఎలా మొదలైంది? ఇవి కొన్ని వేల ఏళ్లుగా మానవజాతిని తొలిచేస్తున్న ప్రశ్నలు. ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. ప్రాచీన భారతీయ గ్రంథాలైన ఉపనిషత్తుల లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం, ఈ గ్రహాలు, నక్షత్రాలు, చివరికి మనలో కలిగే ఆలోచనలు కూడా ఇవన్నీ కేవలం ఒకే ఒక ఆలోచన నుంచి పుట్టాయంటే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఉపనిషత్తులు చెప్పేది ఇదే. చాలా అద్భుతమైన, లోతైన కాన్సెప్ట్. ఐతరేయ ఉపనిషత్తులో లేముందంటే, మొదట్లో అంటే ఏమీ లేనప్పుడు కేవలం ఒకే ఒక ఆత్మ ఉండేదట. దానికి నేను లోకాలను సృష్టించాలి అని ఒక ఆలోచన వచ్చింది. చూడండి, ఈ ఒక్క వాక్యమే మన ఈ మొత్తం ప్రయాణానికి ఒక పునాది అనమాట. సరే, మరి సృష్టికి ముందు ఏముంది? ఉపనిషత్తులు దాన్ని ఆత్మన్ అంటాయి. అంటే దానికి రెండోది లేదు, అదొక్కటే ఉంది. అసలు దాని అర్థమేంటో కొంచెం వివరంగా చూద్దాం. సో, ఆత్మనంటే అన్నిటికంటే గొప్పది, అన్ని శక్తులు ఉన్నది, దానికి అంతం లేదు, ఎప్పుడూ స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉంటుంది. ఇది మనకు కనిపించే ఒక వస్తువు కాదు, ఈ మొత్తం విశ్వంలో వ్యాపించి ఉన్న ఒకే ఒక్క నిజం, అదే ఆత్మన్. సృష్టికి ముందుకి ఇప్పటికీ ఉన్న తేడాను అర్థం చేసుకోవడానికి ఒక చాలా మంచి ఉదాహరణ ఉంది. ఇప్పుడు సృష్టికి ముందు ఈ విశ్వం ఎలా ఉండేదంటే నిశ్శబ్దంగా ఉన్న నీళ్లలాగా. దానికి ఒకే రూపం, ఒకే పేరు. కాని సృష్టి మొదలయ్యాక ఆ నీళ్లమీద నురుగొచ్చినట్టు రకరకాల రూపాలు, పేర్లు వచ్చాయి. కాని ఎంత నురుగొచ్చినా, ఎన్ని రూపాలు మారినా మూలంలో ఉన్నది మాత్రం నీళ్లే కదా. అలాగనమాట. ఓకే, ఆ ఒక్క ఆత్మ ఉంది. దానినుంచి తరువాతేం జరిగింది? దానినుంచే మొట్టమొదటి భౌతిక రూపం పుట్టింది. దీన్నే పురుషుడు లేదా విశ్వపురుషుడు అంటారు. ఈ విశ్వపురుషుడి నుంచే దేవతలు, మన ఇంద్రియాలు అన్నీ వచ్చాయి. ఈ విశ్వపురుషుడి నుంచి సృష్టి ఎలా జరిగిందో వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, ఆయన నోటినుంచి మాట, అలాగే అగ్ని పుట్టాయి. ముక్కునుంచి శ్వాస, గాలి వచ్చాయి. కళ్లనుంచి చూపు, సూర్యుడొచ్చారు. ఇలా ప్రతి అవయవం నుంచి ఒక శక్తి, ఒక ప్రకృతి అంశం పుట్టుకొచ్చింది. అయితే అంతా బాగానే ఉంది కాని ఈ కొత్తగా పుట్టిన దేవతలకు ఈ సృష్టికి ఒక పెద్ద సమస్యొచ్చింది. అదే ఆకలి, దప్పిక. ఈ చిన్న కోరికలే వాళ్లందర్నీ సంసారమనే ఒక పెద్ద చక్రంలోకి లాగేశాయి. అసలు సంసారమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పుట్టడం, చనిపోవడం, మళ్లీ పుట్టడం. ఇదొక అంతులేని సైకిల్. మన అజ్ఞానం, మన కోరికలు, మనం చేసే పనులు, వీటన్నిటివల్లే ఈ దుఃఖంతో నిండిన ప్రయాణం కొనసాగుతోంది. ఉపనిషత్తులు ముఖ్యంగా పరిష్కరించాలనుకుంటున్న సమస్య ఇదే. ఉపనిషత్తులు ఈ సంసారాన్ని ఎంత భయంకరంగా వర్ణించాయో చూడండి. అదొక పెద్ద సముద్రమట. అందులో రోగాలు, ముసలితనం, మరణం అనే మొసళ్ళు ఉంటాయట. ఆ సముద్రంలోంచి ఎప్పుడూ ఏడుపులు, బాధతో కూడిన అరుపులే వినిపిస్తాయట. వింటుంటేనే దానిలో ఉన్న బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది కదా. సరే, ఇప్పటిదాకా విశ్వం ఎలా పుట్టిందో చూశాం. ఇప్పుడు మన ప్రయాణం బయటనుంచి లోకలికి, మన గురించి మనం తెలుసుకుందాం. మన నిజస్వరూపమేంటో తెలుసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పొరల్ని ఒక్కొక్కటిగా తీస్తూ వెళ్ళాలి. మొట్టమొదట మనకు కనిపించే పొర ఏంటి? మన శరీరం. ఇది మనం తినే అన్నం అంటే ఆహారం నుంచే తయారవుతుంది. అందుకే దీన్ని అన్నమయ్య కోశం అంటారు. ఈ శరీరం లోపల ఇంకో పొర ఉంటుంది. అదే ప్రాణమయ కోశం. అంటే మన ప్రాణశక్తి, మనం పీల్చే గాలి, మనల్ని నడిపించే జీవశక్తి అంతా ఇదే. దానికంటే లోపలికి వెళ్తే మనోమయ కోశం ఉంటుంది. మన మనసు అన్నమాట. మన ఆలోచనలు, మన ఫీలింగ్సు, మన కోపతాపాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకాస్త లోపలికి వెళ్తే విజ్ఞానమయ కోశం వస్తుంది. ఇది మన తెలివి, మన వివేకం. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే శక్తి ఇక్కడ్నుంచే వస్తుంది. మన గురించి మనకొక అవగాహన కలిగించేది కూడా ఇదే. ఇక అన్నిటికంటే లోపల మన ఉనికికి కేంద్రంగా ఉండేది ఆనందమయ కోశం. పేరులోనే ఉంది కదా, ఇది పూర్తి ఆనందం, ప్రశాంతతతో నిండిన స్థితి. మన నిజస్వరూపమైన ఆత్మకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. మరి పొరలన్నీ దాటి వెళితే
ఆ చివరన మన ఉనికికి మూలంగా ఏముంది? ఉపనిషత్తులు దాన్నే బ్రహ్మం అంటాయి. అదే ఫైనల్ రియాలిటీ, అంతిమ సత్యం. అసలు ఈ బ్రహ్మం ఎలాంటిది? దాని లక్షణాలేంటి? మొదటిది, అది సత్యం. అంటే నిజం. ఈ ప్రపంచంలో అన్నీ మారిపోతూ ఉంటాయి, కానీ ఆ మార్పులన్నిటి వెనుక మారని, శాశ్వతమైన నిజం ఏదైనా ఉందంటే అది బ్రహ్మమే. రెండో లక్షణం జ్ఞానం. ఇక్కడ జ్ఞానమంటే ఏదో ఒక విషయం తెలుసుకోవడం కాదు. బ్రహ్మమే జ్ఞానం. అదొక స్వచ్ఛమైన చైతన్యం, ఒక కాన్షియస్నెస్. దానికి హద్దులు లేవు. ఇక మూడోది, అనంతం. అంటే దానికి అంతం లేదు. టైం, స్పేస్ ఇలాంటివేవీ దాన్ని ఆపలేవు. ఈ మొత్తం విశ్వానికి అదే కారణం కాబట్టి దానినుంచి వేరుగా ఏదీ లేదు. అందుకే దానికి సరిహద్దులనేవే ఉండవు. సరే, ఇదంతా తెలుసుకున్నాం, బాగుంది. కానీ ఇదంతా తెలుసుకోవడం వల్ల మనకు ఏమొస్తుంది? దీనికి సమాధానం ఒక్కటే: స్వేచ్ఛ. ఎలాంటి భయం లేని ఒక స్వేచ్ఛా స్థితికి చేరుకోవడం. ఉపనిషత్తుల్లో ఒక మాట ఉంది. ఎప్పుడైతే ఆత్మ బ్రహ్మంతో ఒక్కటైపోతుందో అప్పుడు దానికి భయముండదు. అసలు మనకు భయమెందుకు పుడుతుంది? నేను వేరు, నా చుట్టూ ఉన్నది వేరు అని అనుకున్నప్పుడే. ఆ తేడా లేదని, అంతా ఒక్కటే అని తెలిసినప్పుడు ఇక భయానికి చోటెక్కడుంటుంది? సో, ఇదంతా మనల్ని ఒక చివరి, చాలా లోతైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈ మొత్తం విశ్వం ఒకే ఆత్మ అయినప్పుడు మరి మనం ఒక వ్యక్తిగా, ఒక ఇండివిడ్యువల్గా ఉండటమంటే అర్థమేంటి? ఆలోచించండి. నమస్కారం.